హాయ్ అండి. ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఈ న్యూ ఇయర్‌కి మన ఇంట్లోనే సింపుల్‌గా ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే కొలతలతో చేయండి. పర్ఫెక్ట్‌గా వెనిలా స్పాంజ్ కేక్ రెడీ చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్ స్పెషల్‌గా నేను చేసి చూపిస్తున్నాను. ముందుగా మిక్సీ తీసుకొని అన్నీ మిక్సీలో వేసి చూపిస్తున్నానండి. ఒక బౌల్‌లోని అరకప్పు పంచదార తీసుకోవాలన్నమాట. ఏదో ఒక బౌల్ మీరు కొలత పెట్టుకోండి. ఇప్పుడు అదే బౌల్తో పావు కప్పు రిఫైండ్ ఆయిల్, అరకప్పు పెరుగు, ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి. ఒకవేళ పెరుగు వద్దు అనుకుంటే 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇలా క్రీమ్ లాగా రావాలన్నమాట. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఒక బౌల్లో వేసుకోండి. మనం అదే బౌల్లో వేసి మనం మిక్సర్తో పట్టామనుకోండి లేట్ అయిపోతుంది. ఇలా మిక్సీలో వేసుకోవడమే. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు ఉప్పు వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఒక చిన్న స్పూన్తో స్పూన్ నిండా వేసుకోండి. ఇప్పుడు అర స్పూను వంట సోడా వేసుకోవాలి. ఇక బేకింగ్ పౌడరు, వంట సోడా ఒకవేళ లేకపోతే ఇన్నో ప్యాకెట్ ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. లేదు బేకింగ్ పౌడర్ లేదనుకుంటే వంట సోడా కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకే మెథడ్లో కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం ముక్కలు ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పిండి వేసి కలుపుకొని ఇవి కూడా వేసుకోవాలి. ఇలా పిండి కలపడం వల్ల కేక్ కుక్ అయ్యేటప్పుడు టూటీ ఫ్రూటీ కరిగిపోకుండా మనం వేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కాచి చల్లారబెట్టుకున్న పాలు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా బేకింగ్ చేసేవి ఏం చేసినా మనకి కూలింగ్ అనేది ఉండకూడదంటే పాలు కానీ పెరుగు కానీ ఏవి కూలింగ్ లేకుండా ఉండాలి. చూసారా నేను కలుపుతున్నాను కదా, ఇదే డైరెక్షన్లో కలుపుకొని ఒకసారి చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా రిబ్బన్లా పడాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందో పక్కన పెట్టుకొని ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఇలా కేక్ మోల్డ్ అనేది ఉందండి. ఇందులో బటర్ పేపర్ వేసి పెట్టేశాను. ఒకవేళ మీరు ఒక స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు, అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి డిప్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఏదైనా హెయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు పైన అంతా టూటీ ఫ్రూటీ వేసుకొని గార్నిష్ కోసం వేస్తున్నాను. మీకు నచ్చితే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి మందంగా ఉన్న కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో స్టాండ్ పెట్టి దానిపైన మూత పెట్టి 10 నిమిషాలు ఫ్రీ హీట్ అవనిచ్చానండి. 10 నిమిషాలు హీట్ అయిన తర్వాత మనం కేక్ మోల్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 40 మినిట్స్ పడుతుందండి బేక్ అవ్వడానికి. ఇప్పుడు 40 మినిట్స్ తర్వాత నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. మీడియంలో పెట్టి 10 నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అప్పుడే కేక్ మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసి చూపించాను కదా, ఇప్పుడు ఇది ఉడికిపోయింది. పక్కన పెట్టేసుకోవాలి. వెంటనే తీయకపోతే మాడిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారింది. చల్లారిన తర్వాత మనం ఎప్పుడైనా కేక్ అనేది డీమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు డీమోల్డ్ చేస్తున్నాను. చుట్టూ కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా వచ్చేసింది. చూసారా, బటర్ పేపర్ వేయడం వల్ల చక్కగా వస్తుంది. కేక్ అనేది చాలా బాగా వచ్చిందండి. చూసారా, నేను చెప్పే కొలతలతో చేయండి. ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే ఈజీగా మీరు కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. మీకు ఒక కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత స్పాంజీగా వచ్చిందంటే మా ఇంట్లో అందరికీ నచ్చిందండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఈ న్యూ ఇయర్ సందర్భంగా చేసి చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.